సాకి కోకలుతికి చికాకు పడజేసి మైలపుచ్చి లెస్స మడచినట్లు బుద్ధి చెప్పువాడు గృద్దితేనేమయా విశ్వదాభిరామ వినురవేమ అంటున్నారు. ఎంత అందమైనటువంటి పోలిక చెప్పారో. ఒక వ్యక్తి ఒక రోజంతా బట్టలు కట్టుకుని ఉన్నాడు. ఆ బట్టలతో ఎండలో తిరిగాడు, కష్టపడి పనిచేశాడు. ఆ బట్టల మీద దుమ్ము ధూళి పడిపోయి బాగా చెమట పట్టేసింది, దుర్వాసన వస్తున్నాయి, మురికి పట్టేసాయి. ఇప్పుడు ఆ బట్టలు మళ్ళీ తను తొడుక్కోవడానికి వీలుగా తయారు కావాలి అంటే ఆ బట్టల్ని ఉతకాలి. ఉతకడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆ బట్టల్ని తీసుకెళ్ళి నీళ్లలో ముంచి అవసరమైతే ఒక్కొక్కసారి రాతికేసి కొడతారు, ఒక్కొక్కసారి దాన్నంతటినీ కూడా సబ్బుతో రుద్దుతారు. ఏదైనా గట్టిగా ఉన్న గచ్చు మీద ఆ బట్టని రెండు చేతులతో పట్టుకుని గుంజి గుద్దుతారు. ఏదైనా గరుకుగా ఉన్న బ్రష్ లాంటి దాంతో ఆ బట్ట అంతటినీ కూడా గట్టిగా రాసి ఉతుకుతారు. ఆ తర్వాత మళ్ళీ శుభ్రమైన నీళ్లలో పెట్టి పైకి తీసి గట్టిగా రెండు చేతుల్ని వ్యతిరేక దిశల్లో పెట్టి తిప్పుతారు. నీరంతా కారిపోయిన తర్వాత గట్టిగా దులుపుతారు. అప్పుడు బాగా ఎండ కాస్తోందన్నప్పుడు ఓ త్రాడు మీద ఆరేస్తారు. ఆరేసిన తర్వాత మళ్ళీ ఆ బట్ట తీస్తారు. ఎర్రగా ఉన్న నిప్పులు వేసినటువంటి ఇస్త్రీ పెట్టి తీసుకొచ్చి దీని మీద వేడి పెట్టితో రాస్తారు. రాసి మడత పెడతారు. మడత పెట్టి అక్కడ పెట్టుకుని మళ్ళీ ఒక 4 రోజులో వారం రోజులో పోయిన తర్వాత మళ్ళీ చొక్కాయో ఇంకో వేసుకునే బట్ట తీసి మళ్ళీ కట్టుకుంటారు. అయితే ఒక్కటి ఆలోచించండి, ఆ బట్టని నీళ్లలో పెట్టినప్పుడు కానీ, తీసినప్పుడు కానీ, సబ్బు రాసినప్పుడు కానీ, బ్రష్తో ఉతికినప్పుడు కానీ, బండకేసి కొట్టినప్పుడు కానీ, మళ్ళీ నీళ్లల్లో పెట్టి పిండినప్పుడు కానీ, ఎండలో వేసినప్పుడు కానీ, ఇస్త్రీ పెట్టితో రాసినప్పుడు కానీ, ఆ వ్యక్తికి ఆ బట్ట మీద ఏమైనా కోపమా? కాదు. దానికి ఉన్న చెమట పోవాలి, దానికి ఉన్నటువంటి మాలిన్యం పోవాలి, అది మళ్ళీ తొడుక్కోవడానికి వీలుగా తయారు కావాలి. అందుకని ఆ బట్టని అంత కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి మళ్ళీ తెచ్చి మడత పెట్టి దాచుకున్నాడు. అట్లాగే ఒక్కొక్కసారి చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళ పట్ల కొంచెం కఠినంగా మాట్లాడచ్చు. పిల్లలు ఉన్నారనుకోండి, వీడికి ఎంత చెప్పినా మాట వింటలేదు, కొంచెం గట్టిగా వీడికి చెప్పాలి అనిపించింది అనుకోండి, ఒరేయ్